అటు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేద పాఠశాల భూమి పూజకు వెళ్లకుండా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ సత్యంను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం పర్యటనకు వచ్చి అవమానానికి గురి కావాల్సి వస్తోందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం, అటు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే చూస్తున్నాం కదా, అంటే ముఖ్యమంత్రి పర్యటన ఒకవైపు గందరగోళం, ఇంకోవైపు ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, ఎట్లా చూస్తారు ఇది? పవన్, నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సంబంధించి కూడా ఆద్యం కూడా మొత్తం గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆయన షెడ్యూల్ ప్రకారం రావాల్సిన షెడ్యూల్ కూడా మొత్తం చేంజ్ అయింది. వాస్తవంగా టెంపుల్ పెద్దగుట్ట కింద టెంపుల్ కింద ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ కావాల్సి ఉండగా పెద్దగుట్ట టెంపుల్ పైన ల్యాండ్ అయింది. ఒక పక్క అలా జరగడం వల్ల మొదటగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ భూమి పూజ, వేద పాఠశాలకు భూమి పూజ చేయాల్సి ఉంది. అయితే సడన్ గా షెడ్యూల్ మారడంతో పెద్దగుట్ట టెంపుల్ సిటీ పైనే హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే అక్కడ వేద పాఠశాలకు భూమి పూజ చేసేందుకు ఆ పక్కన ఉన్నటువంటి ప్రత్యేక వెహికల్స్ లో సీఎం డ్రెస్ చేంజ్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఇద్దరు కూడా అక్కడి నుంచి వేద పాఠశాల భూమి పూజ జరిగేటటువంటి కార్యక్రమం వద్దకు వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది జయపాల్ రెడ్డి వారిని అడ్డుకోవడం, అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అయితే చేతులు కూడా అడ్డ పక్కకు అడ్డంగా నిలబెట్టినటువంటి ఫోటోలు కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. సీఎం భద్రతా సిబ్బంది అత్యుత్సాహంతో కనీసం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీను గుర్తించకపోవడం, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కూడా కింద హెలిప్యాడ్ వద్ద పెద్దగుట్ట కాకుండా కింద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఉండడం, వారు కూడా పెద్దగుట్టకు చేరుకోవడానికి సుమారుగా 10 నిమిషాలకు పడడం, ఆలస్యం కావడం, మొత్తంగా అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది కనీసం ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా గుర్తించకుండా సామాన్య ప్రజల వారిని ట్రీట్ చేయడం పట్ల కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ ఇద్దరు కూడా కొంత ఆవేదనకు కూడా గురవుతున్నట్టు పరిస్థితి ఉంది. సీఎం పర్యటనకు రావాలంటేనే కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను గుర్తించాలని చెప్పేసి అయితే వారు మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అటు షెడ్యూల్ చేంజ్ గా ప్రజాప్రతినిధులకు అవమానం జరిగేలా వ్యక్తిగత సిబ్బంది జరగడం కూడా సీఎం అధికారులు కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ షెడ్యూల్ ప్రకారం రావాల్సినటువంటి మిస్ కావడం పట్ల కూడా అక్కడ R&B అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. దీనిపై కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.